కుందాం. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మహేష్ గారు మీరు ఒక అడ్వకేట్, జనసేన కూడా కాకపోతే అడ్వకేట్ కూడా కాబట్టి లా పరంగా కూడా చాలా తెలుసుంటాయి. బడ్జెట్ సార్, బడ్జెట్ అనేది ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టిల్ నా ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. మండలిలో కావచ్చు, శాసనసభ అంటే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే వర్షం నడుస్తుంది కాబట్టి, బయట కూడా అదే నడుస్తోంది. గతంలో మీరు చెప్పిన అప్పులేంటి, ఇప్పుడు చూపిస్తున్నది ఏంటి. అదేవిధంగా చాలా చెప్పారు, మత్స్యకారులకి ఇది చేశాము, రైతులకు అది చేశాము, మహిళలకి ఇట్లా చేశాము. కానీ మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఇంకా ఉంది. అది పూర్తి స్థాయిలో ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది, డిఎస్సి అనేది నేను చెప్పారు ఇంకా రాతపూర్వక ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి, రాగానే ఉద్యోగాలు వేస్తాం అంటే ప్రాసెసింగ్లోనే ఉన్నాయండి, కంప్లీట్ అయినటువంటి సందర్భం లేదు, ఫెన్షన్స్ ఒకటి తప్ప. నాకు ఒక చిన్న డౌట్ కూడా ఉంది, అది కూడా క్లారిటీ చేయండి. పెన్షన్స్ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు, ఓకే, దాని ప్రకారం 3 నెలలు టైం తీసుకున్నారు. 3 నెలలది కూడా నెలకి 1000 రూపాయలు చొప్పున పెంచినటువంటి పెన్షన్ యాడ్ చేసి 4000 ప్లస్ 3000 7000 మొదటి నెల వేశారు. ఓకే, ప్రజలు వెయిట్ చేసింది ఇచ్చేశారు. వాలంటీర్స్ గురించి నడిచింది, నేను మళ్ళీ దాన్ని ఎత్తదలుచుకోవట్లేదు, ఆ వ్యవస్థ లేదని చెప్పి కూటమి నాయకులు చెప్పినటువంటి సందర్భం చూసాం. ఓకే, దాని గురించి నెక్స్ట్ ఎటువంటి వస్తుందో కామెంట్స్ చూద్దాం. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి, మహిళలకు సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు, లిటరల్లీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకి వచ్చి ఉన్నది ఒక్కసారి ఆగడం వల్ల ఏంటి మాకు ఇంకెప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అనే ఒక డైలమాలో ప్రజలు ఉన్నారు సార్. ఇది క్లియర్ కట్గా చెప్తూ ఉన్నా. ఎందుకు ఇంకా ఇవ్వడం లేదు? నిరుద్యోగ భృతికి సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వనంత వరకు నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు, అంతే కదా. ఒకవేళ స్టేట్మెంట్ తప్పైతే కనుక కరెక్ట్ చేయండి, నేను విన్నంత వరకు నేను చెప్తున్నాను. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఆ ఉద్యోగ కల్పన కల్పించే వరకు నిరుద్యోగులకు 3000 భృతి ఇస్తామని చెప్పారు, మహిళలకి 1500 ఇస్తామని చెప్పారు. ఇక 15,000 తల్లికి వందనం అనేది ఇంకా మనకి ఇయర్ ఎండ్ అంటే టైం ఉంది కాబట్టి ఆ లోకి వేస్తారేమో జనవరి నుంచి, చూద్దాం. ఏంటి మరి ఇంకా చాలా ఉండిపోయినాయి కదా, మెయిన్ ఇంకా స్టార్ట్ చేయాల్సినవి కూడా. కేంద్రం సహకరిస్తున్నారు మీరే చెప్తున్నారు, అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుంది అంటున్నారు, మరి ఎక్కడ? మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమానానికి, మీకు, అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 150 డేస్ అయింది. సో 150 డేస్ తర్వాత ఒక బడ్జెట్ రిలీజ్ చేశారు. డెఫినెట్ గా మేడం అనుకున్న విధంగా మూవ్మెంట్ అనేది ఒక పాజిటివ్ నోట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎందుకంటే యాక్చువల్లీ మనం చెప్పిన కాన్సెప్ట్, నిన్న మనకు డిబేట్ సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ఆ 1 ట్రిలియన్ అనే దాని మీద మీరు ఈ రోజు నాకు డిబేట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 ట్రిలియన్ మీద జరిగింది. 1 ట్రిలియన్ అనేది దాన్ని తీసుకుందాం మేడం. మీరు అన్ని అడిగిన ప్రశ్నలకి దట్ ఈస్ ద బేస్ యాక్చువల్. ఎప్పుడైతే ప్రభుత్వం 1 ట్రిలియన్ మార్క్ లోకి వెళ్తుందో, అంటే కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫర్ ద నేషనల్ జీడిపికి ఎప్పుడైతే వెళ్తుందో, ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే మనం అమౌంట్ డబ్బులు అనేది, రెవెన్యూ అనేది మనం ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటాం. సో 1 ట్రిలియన్ టార్గెట్ అనేది ఏదైతే నేను చెప్పాను అది టార్గెట్ అని కాదు మేడం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మేడం సీరియస్లీ సెయింగ్ దట్ ఈ మధ్య కాలంలో డిబేట్స్ అంతా కూడా జరుగుతుంది కానీ బట్ ఈ పాయింట్ మీద డిబేట్ అనేది ఎంత బలంగా జరిగితే అంత ఇంపార్టెంట్ మేడం. వై? బికాస్ అమెరికా గవర్నమెంట్ జో బైడెన్ నుంచి ట్రంప్ కు మార్చుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ మీటింగ్ ఒకటి జరుగుతుంది. దాని ఏమంటారు అంటే ట్రాన్స్ఫరింగ్ ద గవర్నమెంట్ అని చెప్పి. అంటే ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం మారేటప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడు జో బైడెన్ గారు ఇప్పుడు ట్రంప్ గారు ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది. మనం ఎందుకు ఊరికి అమెరికా అని చెప్తామంటే, చూడండి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇది నేను చేసింది, ఇది ఇలా ఉంది, పరిస్థితి ఏంటి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. బట్ మన రాష్ట్రంలో కనీసం అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం. మన పిల్లలు అమెరికాలో చదువుకోవాలా, మనకు అమెరికా స్టాండర్డ్స్ కావాలా, అమెరికాలో ప్రోడక్ట్స్ మనకు దొరకాలన్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి థాట్స్ కూడా మనకు రావాలా, అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతుంది. సో ఈ పాయింట్ లో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర సభకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం తెలుగులో బాగుండాలని కోరుకుంటాం. సో నిన్న కూడా చూసినట్టయితే ఎంతమంది అమెరికాకు ఒక 100 మంది, అమెరికాకు ఒక 100 మెంబర్స్ వెళ్తున్నారు అంటే అందులో 56 మంది ఏపీ నుంచి వెళ్తున్నారు, తెలుగు వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు తెలుగు ప్రైడ్ అంటే మన పిల్లలు ఫారిన్ లోకి మన యొక్క నాలెడ్జ్ ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ అని చెప్పే దాని మీద మనం చాలా గర్వంగా తీసుకుంటాం. ఆ ప్రాసెస్ లో అక్కడ వెళ్ళి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారా అంటే, మీరు మళ్ళా 3వ సారి గెలిస్తే మీరు ఇస్తున్నటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో దేశానికి, అది మన భవిష్యత్తులో ఇండియా టాప్ అవడానికి మీరు ఎంతో పనికొస్తారు అనే దాన్ని చెబుతూ ఇది కంటిన్యూ కావాలని చెప్పిన మాట నాకు అక్కడ అలా చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు చాలా బాధ వేసింది. కారణం అంటే మన సైడ్ నుంచి మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం టువర్డ్స్ ఫర్ ద నేషన్ జీడిపికి ఎంత ఇస్తున్నాము, ఆ నేషనల్ అనుకున్నటువంటి టార్గెట్ కి మనం ఎంత ఇస్తున్నాం అన్న వర్షన్ లో మాట్లాడడం మాత్రం దట్ ఈస్ ద లీడర్షిప్ యాక్చువల్.
ఎంతసేపు ఎక్కడో ఒక గీత గీసుకొని ఒక ఆగిపోయే మాటలు మనం మాట్లాడడం వల్లే మేడం. ఇప్పుడు కూడా చూడండి, గుజరాత్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ డెవలప్డ్ స్టేట్. బట్ అక్కడ చూడండి పెన్షన్స్ 60 నుంచి 79 సంవత్సరాల వరకు వాళ్ళు ఇచ్చేది కేవలం 650 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేది 750 రూపాయలు మాత్రమే. బట్ ఆ స్టేట్ వాళ్ళు, అంటే ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళు అంత పేదరికంగా, అంటే పేదవాళ్ళు అక్కడ లేదనంట, అక్కడ సంక్షేమం జరగనట్ట. అలా కాదు, నాకు తెలిసి ఎప్పుడైతే డెవలప్మెంట్ జరగాల, అంటే సేమ్ టైం బెనిఫిషరీస్ కి జరగాల, సంక్షేమం ఉండాలా, డెవలప్మెంట్ అని రెండు జరగకపోవడం వల్లే గత ప్రభుత్వం కూడా, నేను చెప్తాను మేడం, ఓపెన్ గా చెప్తాను, గత ప్రభుత్వం నాకు తెలిసి వాళ్ళు ప్రజలకి డబ్బు ఇచ్చినట్టు, నేను ఓపెన్ గా చెప్తాను, వాళ్ళు డబ్బు ఇచ్చినట్టు నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలకు అంత డబ్బు ఎవరు ఇవ్వలేదు. డబ్బు అయితే ఇవ్వలేదు మేడం, నో డౌట్ అబౌట్ దట్. తల్లికి 15,000 రూపాయలు డబ్బులైతే వాళ్ళు ఇచ్చేది ఎవరేం లేదు. బట్ జనాలకి ఏం కావాలి మేడం? జనాలకి డబ్బు కాదు, వాళ్ళకి అభివృద్ధి కూడా కావాలి. నా ఇంట్లో 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి నా ఇంట్లో కొడుకు నిరుద్యోగం మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు. సో పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది డబ్బులే కాదు, డబ్బులతో పాటు ప్యారలల్ గా డెవలప్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. గత ప్రభుత్వంలో మేడం ప్లీజ్ లెట్ మీ అలో, ఎందుకంటే మీరు దీన్ని చెప్పిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ మీరు చెప్పిన దాని వల్ల నేను కొంచెం డేటాతో తీసుకొచ్చాను. ఎందుకంటే ఎంతసేపు మనం ఎక్కడో పెన్షన్లు కాడో, లేకపోతే ఫ్రీ బస్సులు కాడో, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కాడో ఆగిపోకూడదు. ఇది ఏమైపోయిందంటే మేడం, ఇది జనాలకి అలవాటు చేసేస్తాం. ఇది ఎంత వెళ్ళిపోయిందంటే 2,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలకి వెళ్ళిపోవడం. ఇదంతా కూడా మనం మళ్ళీ ఇలా మాట్లాడితే జనాలకి, మీరు జనాలు ఏమైనా అడిగారా, మీరు ఫ్రీగా ఇచ్చారా? కాదు మేడం, దాటి ఆలోచించాలనేది నా వరకు, నేను అదే జరుగుతాను. ఇప్పుడు చూడండి మేడం, ఏంటంటే 2,000 రూపాయలు పెన్షన్ 4,000 కాదు మేడం, నేను చెప్పడము 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3 డోస్ తీసుకొచ్చి మళ్ళీ 4 డోస్ చేశారు కదా. గత ప్రభుత్వం 3,000 చేసింది, కానీ 4 సంవత్సరాలు చేసింది, మీరు ఒకసారి 1,000 పెంచారు. ఓకే మళ్ళా ప్లీజ్, మళ్ళా మనం ఆ పెన్షన్ కార్డు అంటే చెప్పడం ఏంటంటే, వెల్ డెవలప్డ్ స్టేట్స్ కూడా ఆ ఏరియాలో చూసినట్టయితే ఎంత తక్కువ ఉన్నారు అనేది నేను సీఎం గారు ప్రకటించారు. అది మీన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి దానికంటే కూడా డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ ట్రిలియన్ డబ్బు కావాలా అనే ఒక దాని మీద, $1 trillion కావాలా అనే దాని మీద నేను చెప్పినప్పుడు, ఇప్పుడు చూడండి మేడం, మీకు మహారాష్ట్ర వాళ్ళు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తారు. అంటే 100 రూపాయల్లో భారతదేశం నుంచి కేవలం 28 రూపాయలు మహారాష్ట్ర నుంచి మాత్రమే పోతుంది. 100 రూపాయలు 28 రూపాయలు మహారాష్ట్ర నుంచి పోతుంది. సో దట్ మీన్స్ ఎప్పుడైతే ఏ స్టేట్ అయితే అలాంటి ఎక్కువ అవుట్పుట్ వస్తుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వంలో మీకు మన ఎన్ని కంపెనీస్ బయట వెళ్ళిపోయాయి. గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో కేవలం మనకు వచ్చింది ఎంట్రా అంటే 141 పైసలు, కేవలం 141 పైసలు. అంటే ఫారిన్ పీపుల్ వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడక్కడ ఒక్కొక్క రూపాయి పడితే, మహారాష్ట్రలో 25 రూపాయలు పెట్టారు, కర్ణాటకలో 23 రూపాయలు పెట్టారు, గుజరాత్ లో 16 రూపాయలు పెట్టారు, ఆంధ్రాలో 41 పైసలు పెట్టారు. ఏం మేడం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఆంధ్రాలో ఇంత వీళ్ళు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అంటే ఏమైపోయిందంటే చేతులకి బంగారాలు వేసుకొని నేను ఎక్కడికన్నా వెళ్ళి నాకు అప్పు కావాలంటే ఎలాగైతే ఇవ్వరో, ఈ రోజు కూడా ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందిరా అంటే, వీళ్ళు ఫ్రీ బెనిఫిట్స్ మాత్రం విపరీతమైన డబ్బు ఖర్చు పెడతారు అనే ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళడం, ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళడం వల్లే ఈ రోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనం గత ప్రభుత్వంలో మనం చాలా ఫ్లాప్ లో పడ్డాం. ఈవెన్ వెన్ కంపేర్డ్ విత్ ఒరిస్సా అండ్ బీహార్, ఒరిస్సా వాళ్ళకి బీహార్ వాళ్ళకి అసలు దే కాంట్ స్పీక్ గుడ్ లాంగ్వేజ్, మంచి ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళ తర్వాత దిగుమతిలో ఏపీ అని చెప్పి చూపిస్తున్నారు చూడండి. సో దట్ మీన్స్ ఏమైపోయిందంటే, ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ సెక్యూరిటీ మెజర్స్ కూడా, ఇవన్నీ కూడా. దీనికి ఒక మాట చెప్తాను మేడం, ట్రంప్ ప్రెసిడెంట్ గెలవగానే పబ్లిక్ లోకి వచ్చి చెప్పిన మాట ఏంట్రా అంటే, యుఎస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యుఎస్ ప్రాస్పరిటీ అన్నారు. సో వన్ ఆఫ్ ద టాప్ నేషన్స్ ఇన్ ద వరల్డ్, యుఎస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యుఎస్ ప్రాస్పరిటీ అన్నారు. అందుకే ఏపీలో కూడా ఆ లా అండ్ ఆర్డర్ మీద గత 2 నెలలుగా పనిచేస్తున్నారు. సో అది కావాలా. సో భవిష్యత్తులోనే $1 trillion ఆర్థిక వ్యవస్థ పరుగులు పడుతుంది అంటారు. $1 trillion ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలి అంటే చూడండి మేడం, ఇంకోటి కూడా చెప్పారు, ఇంకొక స్టేట్మెంట్ అంటే, మీరు ఇది ఎట్లా ఆశా గారు మీరు ఇట్లా మాట్లాడతారు అన్నప్పటికీ కూడా ఇంకా 2 టర్మ్స్ ఇంకో 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండాలి అని చెప్పారు. సో దానికి కూడా యాక్సెప్టబుల్ కదా.
యాజ్ ఎ జనసేన విష్ పవన్ కళ్యాణ్ వాంట్ టు బి సీఎం యాక్చువల్. మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో కావాలని కోరుకుంటాం. బట్ ఏంటంటే స్టేట్ సస్టైన్ కావాలంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ ద లీడర్షిప్. ఈ టైంలో నేను మళ్ళా నాకు కావాలా వాళ్ళకి కావాలని కొట్టుకున్నట్టయితే అగైన్ స్టేట్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది మేడం. నిజానికి చెప్పాలంటే నెక్స్ట్ 10 years కంటిన్యూ అయితే డెఫినెట్లీ మనం చాలా వండర్స్ ని మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి లాస్ట్ ఓకే మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్ గురించి కాస్త సమయం ఉండదు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం సీఎం గా పవన్ కళ్యాణ్ అవ్వాలనుకున్నప్పటికీ కూడా అనుభవం కావచ్చు, రాష్ట్ర పరిస్థితులను బట్టి కావచ్చు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు కంటిన్యూ అయితే బాగుంటుంది రాష్ట్ర ప్రజల కోసం అంటారు, అంతే కదా? ఎస్ గోపి గారు. మేడం మీరు నాకు నాట్ ఈవెన్ 5 minutes ఇవ్వలేదు మేడం. మీరు చెక్ చేసుకోండి మహేష్ గారు, చెక్ చేసుకోండి మహేష్ గారు, చెప్పండి. అదే మేడం. సో ఇప్పుడు ఏంటంటే నిన్న కూడా చూడండి ఒక 85,000 వరకు వాళ్ళకు పర్మిషన్స్ కూడా ఓకే చేయడం జరిగింది. సో ఇప్పుడు లోకేష్ గారు కూడా లాస్ట్ టైం ఒక యూస్ టూర్ వెళ్ళడం జరిగింది. సో టాటా లాంటి కంపెనీస్ వైజాగ్ లో పెట్టడం, హెచ్సిఎల్ లాంటి కంపెనీస్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతా ఉంది. సో మీరు గతంలో తీసుకున్నట్టయితే సంథింగ్ లూలు అనే కంపెనీ కానీ, రిలయన్స్ అనే కంపెనీ కానీ, టెంపుల్టన్ అనే కంపెనీ కానీ, ట్రైటన్ అనే ఒక కంపెనీ కానీ, జాకీ అనే కంపెనీస్ అంతా కూడా గత ప్రభుత్వంలో ఓకే చేసిన దానికి కూడా వీళ్ళు సపోర్ట్ చేయలేక వాళ్ళంతా వెళ్ళిపోయారు. దట్ సెన్స్ ఎ రాంగ్ నోటేషన్ టు ద ఐటీ సెక్టర్ కి ఒక రాంగ్ వెళ్ళింది. ఇదంతా కూడా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాం మేడం. ముందు వీ నీడ్ టు క్రియేట్ ఎ బ్రాండ్. ఏపీ ఏ బ్రాండ్ అయితే పోగొట్టుకునిందో తిరిగి ఆ బ్రాండ్ క్రియేట్ కావడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. ఆ ప్రాసెస్ లో ఈ గవర్నమెంట్ ఉంది. డెఫినెట్లీ ఏపీ అనేది అద్భుతమైన బ్రాండ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మన పిల్లలు చాలా చాలా తెలివైన వాళ్ళు, అద్భుతంగా కష్టపడతారు. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ జనాభా ఎలాగైతే ప్రపంచ దేశాలకు పనికొస్తుందో మన స్టేట్ లో ఉన్నటువంటి మేధావుల పిల్లలు వీలే మన స్టేట్ కి చాలా భవిష్యత్తు అవుతుంది తప్ప ఎంతసేపు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినారా, లేకపోతే గ్యాస్ సిలిండర్లు మాకు ఫ్రీ ఇచ్చినారా, లేకపోతే 15,000 రూపాయలు తల్లులు అకౌంట్ వేసారా? మీరు చెప్పిన పాయింటే కదా, మళ్ళీ నేను అది తీసుకుని చాలా లెంతీ అయిపోతుందని చెప్పి నేను దాన్ని టచ్ చేయట్లేదు. ఎస్ గోపి గారు, 3 పార్టీల యొక్క స్టేట్మెంట్స్ విన్నారు, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకి ఇంత ఇచ్చింది ఏ రాష్ట్రంలో ఇవ్వలేదంటే అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సంపద సృష్టిస్తామని చెప్పింది, అదొక లైన్. మనం ఈ ప్రభుత్వం సంపద సృష్టిస్తుంది, గత ప్రభుత్వం ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. సంపద సృష్టించడం అంటే పరిశ్రమలను తీసుకురావడమే. ఇండస్ట్రీస్ కొత్త పరిశ్రమలు రావాలి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగాలి. తర్వాత ఆ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలి. ఇది సంపద సృష్టి అంటే. మరి ఈ 5 నెలలే కాబట్టి ఇప్పటికి అయింది. ఇంతవరకు అయితే ఏ పరిశ్రమ రాలేదు, వస్తున్నట్టుగా ఎక్కడ ప్రకటన కూడా చేయలేదు. 5 నెలలే అయింది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఆలోచన. అయితే ఈ పరిశ్రమలు పారిపోయాయి, వెళ్ళిపోయాయి అని చేయడంలో మాత్రం నేనైతే ఖచ్చితంగా అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా నేను తప్పుపడతాను. ఎందుకంటే పరిశ్రమల ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి రాష్ట్రంలో. అది మరి కొంచెం లోపించి ఉండొచ్చు గత 5 ఏళ్లలో. అయితే చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని పరిశ్రమలు వెళ్ళిపోతాను ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి క్రియేట్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా తప్పు జరిగింది. అది జరిగి ఉండకూడదు. మరి ఈనాడు అధికారంలోకి వచ్చి ఇంకా 1 నెల కూడా కాకముందే ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర సింబాలిక్ ధర్నా, లా అండ్ ఆర్డర్ పోతుందని చెప్పడం వల్ల పరిశ్రమలు వస్తాయంటారా స్టేట్ కి? ఒక నెల కూడా కాకముందు ఢిల్లీ వెళ్ళి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది, అన్ని రాష్ట్రాలను గొడవలు జరుగుతున్నాయి, గతంలో జరగలేదా ఇప్పుడు జరుగుతున్నాయి అనేది పక్కన పెడితే స్టేట్ యొక్క డెవలప్మెంట్ విషయానికి వస్తే దెబ్బ అంటారా కాదంటారా? అది దెబ్బేనండి, అది ఖచ్చితంగా దెబ్బే. నేను అందుకే చెప్పాను, ఇద్దరిని తప్పు పట్టాను నేను. ఇప్పుడు గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోతుంటే ఒక టీడీపీ ఎంపీది ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళిపోతుంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా నీకు రాష్ట్ర అభివృద్ధి మీద అంత శ్రద్ధ ఉంటే ఆపుండొచ్చు చంద్రబాబు కూడా. సో నేను అనేది ఏంటంటే ఈ గత 5 ఏళ్ళు అధికారం ఒక చేతిలో ఉంది,
ప్రతిపక్షంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. వెళ్ళిపోయి వాటిని అధికార పార్టీ చేతిలో పెట్టుకోవాలా? ప్రతిపక్షంలో ఉండి లేదు లేదు మేము ఉంటామని చెప్పి ప్రతిపక్షం వెళ్తుందా? లేదండి, అట్లా అయితే పరిశ్రమకి సంబంధించినంత వరకు అమర్ రాజా బ్యాటరీని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అమర్ రాజా రాష్ట్ర బ్యాటరీకి అభివృద్ధి సంబంధించి వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా రాయితీలు కావాలన్నా ఇవ్వాల్సింది ఉన్నటువంటి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అదే, కాదన్నప్పుడు అందుకనే ప్రతిపక్షమైనటువంటి నాయకులు ఎంతవరకు ఇద్దరిని- దాన్ని చేయగలరు? ఒకవేళ చెప్తే ఇద్దరిని నేను చేసేటువంటి పొజిషన్ విమర్శించేది ఉంటుందా? ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గత 5 ఏళ్లలో మిస్ అయింది రాష్ట్రంలో. 5 ఏళ్లు ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతున్న వాటిని వెళ్ళిపోతున్న అనడంలో తప్పు కాదు. అని అసలు రాకముందే ఈ విధంగా రాష్ట్రం సర్వనాశనంగా ఉంది, వస్తే కనుక ఈ విధంగా భయంకరంగా ఉంటుందనే ఇండికేషన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని పొలిటీషియన్ గా గుర్తించరు, క్రిమినల్ అనే అంటారు. కాబట్టి అతని పరిపాలన మీద ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. ఆ ప్రచారం దానికి ఉపయోగపడింది. ఇప్పుడు చెప్పేవి కూడా వ్యవస్థలన్నీ ధ్వంసం అయినాయని చెప్పేవి కూడా అంతే కారణం. ఒక రాజకీయంగా చేసుకునే విమర్శలే అవి. అయితే గత 5 ఏళ్ళు మాత్రం నేను చెప్తున్నాను, అది ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే రాష్ట్రంలో కనిపించలేదు. అందువల్ల కొత్త ఇండస్ట్రీస్ రాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని వెళ్ళిపోయినాయి. అది కొత్త ఇండస్ట్రీస్ అయితే కొన్ని వచ్చాయి, నీలకమల్ లాంటివి వచ్చాయి, బట్ చాలా తక్కువ. రాష్ట్రం విభజించబడిన తర్వాత హైదరాబాద్ తో పోటీ పడే నగరాలు డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కువ పరిశ్రమలు వచ్చేసి ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే మంచిది. అది ఆ ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడు జరుగుతున్నాయేమో చూడాలి మనం. ఓకే, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ మధుబాబు గారు. మేడం, ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకేదైనా సజెషన్స్ మీ పార్టీ తరపు నుంచి? అదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం డిమాండ్ ఏముంటదండి? ఏదైతే హామీలు ఇచ్చారో జనాలకి, ప్రజలకి ఆ హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలి. అది నెరవేర్చిన విధానంలో కూడా లోపభూయిష్టంగా ఉండకూడదు. ఈ హామీలకు ముందు ప్రజలు ఓట్లు వేసే ముందు ఒకలాగా, ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఇంకొకలాగా అది ప్రవర్తించకూడదు ప్రభుత్వం. ఇప్పుడు మహేష్ గారు అంటున్నారు ఇవన్నీ ఉచితంగా ఇవ్వడం వలన జనాలు ఇదెవరు, అవన్నీ సింపుల్ థింగ్స్ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడారు. కానీ వీటితో పాటు అన్నారు, అందుకే ఆయన ఎక్కడ దొరకకుండా వీటితో డబ్బే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి హామీలు ఇవ్వడం వల్లనే అంటే రాష్ట్రంలో ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ హామీలకి, ఉచితాలకి ఎప్పటి నుంచో ఇది జరుగుతుందండి. దాన్ని మనం ఏ పార్టీ అయినా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారైనా నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏవైనా ఇలాంటి హామీలు ఉంటేనే ప్రజలు, కానీ దాన్ని అందరంత స్థాయికి తీసుకెళ్ళితే మీ గవర్నమెంటే కదా సార్. అసలు ఇప్పటి వరకు ఎవరు అనుకున్నంత ఊహించినంత స్థాయిలో ప్రజలకి చేతిలో తీసుకొచ్చి పెట్టినటువంటి అంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇవ్వరంటే కనుక ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా ఉంటారని చెప్పి నెక్స్ట్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. దానికి రాష్ట్ర ఖజానా ఇది అది అంటున్నారు, మరి డెవలప్మెంట్ కూడా కావాలి కాబట్టి. డిబేట్ లో మార్పు అన్నారు కదా, అదే విధంగా ఎవరో ఒకరు సాహసించి మార్పు అనేది తీసుకురాగలిస్తే మంచిదే. ఇలా ప్రజల చైతన్యం రావాలిగా, ప్రజల ముందు చైతన్యపరచాలి, దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి. సత్యనారాయణ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్, లాస్ట్ 30 seconds ప్లీజ్. మేడం, లోకేష్ బాబు గారు విదేశీ యాత్రలన్నీ కూడా పెట్టుబడులు, కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద ఆయన కష్టపడి, నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పైలు పట్టుకుని కాలినడకన తిరిగి మరి సంపద సృష్టించడానికి ప్రయత్నం చేశారు, సంపద తెచ్చిపెట్టారు. ఈ రోజు కూడా లోకేష్ బాబు గారు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, గతంలో వెళ్ళిపోయాయి. ఎక్కువ ప్రచారం చేశారని చెప్తున్నారు మన గోపి గారు. ప్రచారం కాదు, జరిగిందే చెప్పారు. అలాంటి ఫ్యాక్టరీస్ ని దాదాపుగా నేను క్లారిటీ ఇచ్చాను కాబట్టి. మహేష్ గారు లాస్ట్ 30 seconds ప్లీజ్.
మేడం అదే మేడం, ఏపీ బ్రాండింగ్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. ఏదైతే బ్రాండింగ్ పోయిందో అది తిరిగి రీక్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో ఏపీ అయితే ఉంది. నాకు తెలిసి నిన్న పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉండాలని నేను కోరుకుంటామని తెలిసిన తర్వాత, అందుకే ఏమో ఈ రోజు బహుశా ఈ డిబేట్ లో కూడా జనసేన వాళ్ళ గురించి 10 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి ఈ రోజు ఇవ్వాల్సిన టైం కానీ స్పేస్ కూడా ఇవ్వలేదో నాకు అనిపిస్తుంది మేడం. అయ్యో నథింగ్ అండి మీకే మహేష్ గారు మీరు ఓకే అట్లా ఏం లేదు.